సీఎస్ డీజీపీలపై ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం. వారిపై వచ్చిన ఫిర్యాదులకు వివరణ తీసుకొని ఢిల్లీకి పంపాం. విచారించుకొని తుది నిర్ణయం తీసుకుంటుంది. ఉద్దేశపూర్వకంగానే ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేయలేదన్న ఫిర్యాదుపైన వివరణ తీసుకున్నాం. సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఈసీ అంటే సీఎస్ డీజీపీ అదే ఇంటెలిజెన్స్ చీఫ్ పైన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీ మీడియా పదే పదే గత 15 రోజుల నుంచి వార్తలు రాస్తున్నాయి. పదే 15 రోజుల నుంచి నాయకులు బయట చెప్తున్నారు. సీఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తుండు, డీజీపీ అంతే ఉండు, ఇంటెలిజెన్స్ చీఫ్ అంతే ఉండు, రామాంజనేయులు ఐపీఎస్ ఆఫీసర్ మొత్తానికి వాళ్ళని మార్చాలని రకరకాల కారణాలు ఎత్తుకుంటున్నారు. దాంట్లో ఏదైనా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద రాయిపడ్డదని, పవన్ కళ్యాణ్ మీద రాయిపడ్డదని, దానికి డీజీపీని బాధ్యుని చేసి తొలగించాలని, పెన్షన్ పంపిణీలో వాలంటరీ వ్యవస్థను పెన్షన్లు పంపిణీ చేయకుండా సీఎస్సీ అడ్డుకుండని, ఆయన తొలగించాలని ఏదో ఒక రీజన్ పెట్టి కంప్లైంట్లు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఆ కంప్లైంట్లు ఎన్నికల కమిషన్ దృష్టికి పోయినాయట, విచారణ చేసి పంపించారట. వాళ్ళ యొక్క నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. వాళ్ళని బదిలీ చేయాలా లేదా అనేది. మొత్తానికైతే బదిలీ చేసిన దాకా అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఏదో ఒకటి కొర్రి పెడతారు, ఏదో ఒకటి కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే సీఎస్ఓ, డీజీపీఓ, ఇంటెలిజెన్స్ చీఫో లేకపోతే ఇంకొక ఐపీఎస్ ఆఫీసరో, ఐఏఎస్ ఆఫీసరో చెప్తే ఓట్లు వేయరు ప్రజలు. ప్రజలు కావాలనుకుంటే, ప్రజలు ఇష్టపడితే, ప్రజలు ఆదరించదలుచుకుంటే ఓట్లు వేస్తారు తప్ప ఇవన్నీ కుయుక్తులు, బ్యాక్డోర్ రాజకీయాలు అంటారు దీన్ని. బ్యాక్డోర్ రాజకీయాలు చేసి ఐపీఎస్ని, ఐఏఎస్లు మార్చినంత మాత్రంలో నీకు ఓట్లు పడవు, ఇంకొకళ్ళకి ఓట్లు పడకుండా ఉండవు. అది గమనించుకోవాలి తప్ప పదే సీఎస్ని మార్చాలి, డీజీపీని మార్చాలి, వాళ్ళని మొత్తం జగన్మోహన్ రెడ్డికి జనం మద్దతు ఇస్తున్నట్టు అనుకుంటే ఇప్పుడు మొత్తం మేమంతా సిద్ధం సభ దాదాపు 21 రోజుల పాటు జరుగుతుంది. ఎక్కడ కూడా సీఎస్, డీజీపీ దేశపై జనాలు దోలట్లేదు కదా. జనాలు ఆదరిస్తున్నారు, జనాలు విశేషమైన స్పందన వస్తుంది. మరి దానికి ఎవడు బాధ్యత అవుతాడు? ఏ డీజీపీ ఆపుతాడు, ఏ సీఎస్ ఆపుతాడు? ఒకళ్ళు వచ్చేవాళ్ళు ఉంటే అభిమానము, ఇష్టం ఉన్నప్పుడు ఆపితే ఆగిద్దా? ఆపితే ఆగదు కదా.